నీచాతి నీచులో అనడానికి కూడా మనసొప్పట్లేదు. ఎందుకంటే ఆ పదాలకు కూడా కొంచెం విలువ ఉందేమో. అంతకంటే అసహ్యకరమైన మనుషులు అనడానికి సాక్ష్యం. అంతకంటే నీచులు అనడానికి సాక్ష్యం. నీచాతి నీచ జర్నలిజంలో కూడా నీచాతి నీచుడు అనడానికి సాక్ష్యం ఈ వార్త. రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నది ఎవడి కోసం కట్టినట్టు? ఎందుకోసం స్టార్ట్ చేసినట్టు? 950 కోట్ల రూపాయల బిల్లులు కూడా చెల్లించారే. 3000 కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టే. తెలంగాణనే గిలగిల్లాడిందే. తెలంగాణనే నిలదీస్తుంది. తెలంగాణనే ఆ రోజున ఎన్‌జీటీ దాకా పోయింది. అలాగే చివరికి సైలెంట్‌గా పని చేసుకెళ్ళిపోయాడే. 2024 దాకా పనులు జరిగినాయి. ఆ విషయాన్నే కదా అక్కడ ప్రత్యక్షంగా చూపించింది. ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి రాసినాయి కదా. మళ్ళీ సిగ్గు లేకుండా తెలంగాణ రాయలసీమకి ఏమీ చేయలేదు అని చెప్తుండే పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చి రాయలసీమకి జగన్ నీళ్ళు ఎత్తుకుపోతుంటే నేను చంద్రబాబుతో చెప్పి ఆపించానని చెప్తే దాన్ని కవర్ చేస్తూ జగనే దొంగ అని చెప్పడానికి చేసేటటువంటి నీచాతి నీచ జర్నలిజం అనేటటువంటి దానికి సజీవ సాక్ష్యం ఇది. లేకపోతే ఏపీలో